ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఫోర్ సైట్స్ టీవీ ఎక్స్క్లూసివ్ గా వివరణాత్మక విశ్లేషణ అందిస్తోంది. ముందుగా శ్రీకాకుళం జిల్లాలో ఉన్న 10 నియోజకవర్గాల్లో ఏ పార్టీ గెలవబోతోంది, ఏ పార్టీ ఓడిపోబోతోంది అనే విశ్లేషణ మా టీం అందజేస్తుంది. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం జిల్లా చూస్తే గనక 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. సో వాటిల్లో టీడీపీ జనసేన కూటమి కలిస్తే ఎలా ఉంటుంది, లేకపోతే వైఎస్ఆర్ పరిస్థితి ఎలా ఉంటుంది అన్న దాని గురించి కాస్త చెప్పండి మాకు. సో శ్రీకాకుళంలో 10 సెగ్మెంట్స్లో 7 జనసేన టీడీపీ కూటమి గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ 3 సెగ్మెంట్లు. సో గ్రాఫ్ జనసేన టీడీపీ గ్రాఫ్ ఇక్కడ చాలా బలంగా పెరుగుతున్నట్టు కనిపిస్తుంది. వాస్తవంగా శ్రీకాకుళం టీడీపీకి పెట్టను కోట. ఇవాళ జనసేన బలం కూడా యాడ్ అయింది కాబట్టి వైసీపీ ఎంత ఇది ఇచ్చినా పోటీ ఇచ్చినప్పటికీ కూడా 7 సెగ్మెంట్లో వాళ్ళు నెగ్గుకొచ్చే అవకాశం ఉంది. అలాగే విజయనగరం కనుక చూస్తే 9 అసెంబ్లీ సెగ్మెంట్, నేను ఉమ్మడి జిల్లాల గురించి మాట్లాడుతున్నాను. 9 అసెంబ్లీ సెగ్మెంట్లో జనసేన టీడీపీ విపరీతంగా స్ట్రైవ్ చేసినా సరే 3 సెగ్మెంట్లకు మించి వాళ్ళు గెలుచుకునే అవకాశాలు లేవు. వైఎస్ఆర్సీపీ 6 సెగ్మెంట్లు. సో మచ్ అహెడ్ ఆఫ్ టీడీపీ అండ్ జనసేన అలయన్స్ అని చెప్పొచ్చు. విశాఖపట్నం 15 సెగ్మెంట్లలో 9 సెగ్మెంట్లు జనసేన టీడీపీ. ఇక్కడ టీడీపీ తన ప్రావెస్నెస్ని నిరూపించుకునే ప్రయత్నం చేసింది. ఏ మాటగా మాట చెప్పాలి. జనసేన కూడా తన బలాన్ని యాడ్ చేసింది. స్టిల్ అంత జరిగినా కూడా వైఎస్ఆర్సీపీ 6. అంటే ఉత్తరాంధ్ర మొత్తం కనుక మనం చూస్తే అవుట్ ఆఫ్ 19 సెగ్మెంట్లో ఈ మొత్తం సెగ్మెంట్లో 19 జనసేన టీడీపీకి ఫేవరబుల్గా ఉంటే 15 అంటే 34 సెగ్మెంట్లో లెక్క ఇలాగా ఉంది. 15 సెగ్మెంట్లు వైఎస్ఆర్సీపీకి. సో నెక్ టు నెక్ ఉత్తరాంధ్ర అంతా టీడీపీ జనసేనదే అని అనుకోవడానికి వీల్లేదు. వైఎస్ఆర్సీపీ కూడా గట్టి పోటీ ఇచ్చింది. బట్ స్టిల్ జనసేన టీడీపీ కంబైన్ అలయన్స్ వాళ్ళు చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు. రైట్. మరి నెక్స్ట్ నియోజకవర్గం చూసుకున్నట్లయితే రైట్ జిల్లాల గురించి మాట్లాడుకుందాం. శ్రీకాకుళం జిల్లాలో చూసినట్లయితే 2019లో ఎవరు గెలిచారు, ఇక 2024లో ఎవరు రాబోతున్నారు అన్నది ఒక్కసారి వాసుదేవన్ చెప్పండి. తమ్మినేని సీతారాం గారు స్పీకర్. ఆయన ఇప్పుడు స్పీకర్, ఆయన గెలిచారు 13,991, మంచి మెజారిటీయే. ఈసారి మాత్రం జనసేన టీడీపీ అలయన్స్లో 19,458 ఓట్ల మెజారిటీ తోటి ఈసారి అభ్యర్థి గెలవబోతున్నారు. వాళ్ళ అభ్యర్థి ఎవరి నుంచో పెడితే వాళ్ళని. సో మేజర్ సెట్ బ్యాక్ ఇక్కడ వైఎస్ఆర్సీపీకి ఈ నియోజకవర్గం చుక్కలు చూపించబోతోంది. సీతారాం మీద వ్యక్తిగతంగా ఉన్న వ్యతిరేకత, అలాగే వైఎస్ఆర్సీపీ మీద ఉన్న వ్యతిరేకత. అంటే ఈ రెండు కలిసినాయి ఈయనకి, సీతారాంకి. లేకపోతే ఇంత మెజారిటీ రావడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఇంత మెజారిటీ రిజిస్టర్ చేయబోతున్నాయి ఈ 2 పార్టీల అలయన్స్ కూటమి అభ్యర్థి అని చెప్పేసి మనకి స్పష్టంగా అర్థమవుతున్న విషయం. సో నెక్స్ట్ సెగ్మెంట్కి వస్తే కనుక శ్రీకాకుళం జిల్లాలో ఆముదాల వలస, అదే ఇప్పుడు మాట్లాడాం. నెక్స్ట్ ఇక శ్రీకాకుళం జిల్లాలో నెక్స్ట్ సెగ్మెంట్ చూసినట్లయితే 2019లో అంటే హెచ్ఎర్ల నియోజకవర్గంలో 2019లో ఎవరు గెలిచారు, 2024లో ఎవరు రాబోతున్నారు అన్న దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గొర్రె కిరణ్ కుమార్ వైసీపీ అభ్యర్థి, ఆయన గెలిచారు మంచి మెజారిటీ. ఇన్ఫ్యాక్ట్ 18,711. 2024 అంటే ఇప్పుడు జరిగే ఎన్నికల్లో జనసేన టీడీపీ కంబైన్ 311, కేవలం చాలా వెరీ నారో మార్జిన్ తోటి వీళ్ళ కూటమి అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి. సో గొర్రె కిరణ్ కుమార్ గట్టి పోటీ ఇస్తున్నాడా, లేకపోతే ఈ కూటమి ఉమ్మడి అభ్యర్థి గట్టి పోటీ ఇస్తున్నాడా అంటే రెండు ఇప్పుడే చెప్పలేము. ఎందుకంటే 300 ఇంత గట్టి పోటీ ఇచ్చినా 300 ఓట్ల తేడాతోటి ఈయన గెలవబోతున్నారు. వాళ్ళు ఎవరిని నుంచో పెడుతున్నారు, వాళ్ళు గెలవబోతున్నారు అర్థమవుతుంది. మనం ఒకసారి హిస్టరీలోకి వెళ్తే కనుక అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి కొణతాల రామకృష్ణ గారు ఐ బిలీవ్ 9 ఓట్ల తేడాతో గెలిచారు. మంగళగిరి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి 2014లో ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి 12 ఓట్ల తేడాతో గెలిచాడు. సో ఇట్లానే జరుగుతుంటాయి. 1 ఓటు 2 ఓట్ల తేడాతో గెలిచిన. సో 300 ఈస్ గుడ్ నెంబర్ స్టిల్ అని చెప్పచ్చు. నెక్స్ట్ నియోజకవర్గం చూద్దాం. శ్రీకాకుళం జిల్లాలో రైట్ వాసుదేవన్, శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురం చూసుకున్నట్లయితే నియోజకవర్గం 2019లో బెంతాళం అశోక్ మెజారిటీ 7,145 ఓట్ల మెజారిటీతో గెలిచారు. సో ఇప్పుడు 2024లో ఎవరు ఎలా గెలవబోతున్నారు, ఎలా ఓడిపోబోతున్నారు తెలుసుకుందాం. సో ఇక్కడ కూటమి జనసేన టీడీపీ కూటమి అభ్యర్థి మెజారిటీ 28,428. ఎలాగూ ఇంతకుముందు తెలుగుదేశం అశోకే గెలిచారు. ఈసారి అశోక్ నుంచి ఉంటారా, ఇంకెవరి నుంచి ఉంటారు?
ఇచ్చాపురం అనేది మనం ఆ నియోజకవర్గానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఫస్ట్ అసలు దాని పేరు స్వేచ్ఛాపురం, తర్వాత ఇచ్చాపురం అయింది. బరాంపూర్కి మనకి ఒరిస్సాకి బార్డర్ అది. సో ఆ బార్డర్ డిస్ట్రిక్ట్స్లో ఎప్పుడూ కూడా తెలుగుదేశం తన హవా కొనసాగిస్తూ వచ్చింది. మీకు గుర్తుండే ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా తన పాదయాత్ర కంక్లూడ్ చేసింది ఇచ్చాపురం. కరెక్ట్. ఆ ఇచ్చాపురంలో అయినా కూడా తెలుగుదేశం లాస్ట్ టైం గెలిచింది. ఈసారి తెలుగుదేశం జనసేన కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు. సో ఇది ఇచ్చాపురం గురించి. రైట్. మరి ఇక నెక్స్ట్ సెగ్మెంట్లోకి వెళ్దాం. రైట్ వాసుదేవన్, శ్రీకాకుళం జిల్లాలో నర్సన్నపేట నియోజకవర్గం చూసినట్లయితే 2019లో ఎవరు ఎంత మెజారిటీతో గెలిచారు, 2024లో ఏ కూటమి లేకపోతే ఏ పర్సన్ గెలవబోతున్నారు, ఎంత మెజారిటీతో అనేది చూద్దాం. చెప్పండి. ధర్మాన కృష్ణదాస్, ధర్మాన ప్రసాదరావు గారి సోదరుడు, వైసీపీ నుంచి 19,550 దాదాపు 20,000 మెజారిటీతో గెలిచారు. ఒక అసెంబ్లీ సెగ్మెంట్లో 20,000 అనేది బ్యూటిఫుల్ మెజారిటీ. దాన్ని మనం ఖచ్చితంగా అట్లాగే చెప్పచ్చు. ఈసారి మరి ఆయనే నుంచుంటారో ఇంకెవరినైనా నుంచోబెడుతున్నారో తెలియదు, కానీ ఈసారి కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అక్కడ గెలవబోతున్నారు. 4,941. మనం ఇంత నిక్కచ్చిగా ఈ ఓట్ల సంఖ్య చెప్తున్నామంటే స్టడీ అనేది గ్రాస్ రూట్ లెవెల్లో ఎంతగా జరిగిందని చెప్పడానికి ఇంతకన్నా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ స్థాయిలో ప్రయత్నం ఇంతవరకు ఎవరు చేయలే. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. చాలా మంది సెఫాలజిస్టులు చేశారు, వాళ్ళు శాతాలు చెప్తున్నారు కానీ ఓట్లు వీళ్ళు గెలవచ్చు, వీళ్ళు రావచ్చు, ఈ పార్టీ రావచ్చు అన్నట్టుగానే. మూడ్ ఆఫ్ ది పీపుల్. ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ పారామీటర్స్ ఈ స్టడీలో 25 పారామీటర్స్ తీసుకున్నాం మనం 4 సైడ్స్. ఆ పారామీటర్స్ నుంచి ఎలిసిట్ చేసి జల్లెడ పట్టి ఒక 7-8 ఫేజుల్లో మొత్తం తీసిన అవుట్కమ్ అనమాట. సో మనం ధైర్యంగా ఈ నెంబర్ ఇవ్వగలుగుతున్న కారణం అది. నెక్స్ట్ సెగ్మెంట్లోకి వెళ్దాం. రైట్ వాసుదేవన్, శ్రీకాకుళం జిల్లాలో పాలకొండ నియోజకవర్గం చూసినట్లయితే 2019లో ఎవరు ఎంత మెజారిటీతో గెలిచారు, 2024లో ఏ పార్టీ ఎంత మెజారిటీతో గెలవబోతుంది అన్నది ఇప్పుడు చూద్దాం. చెప్పండి. పాలకొండ నుంచి వి కళావతి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి. ఆవిడ 17,980 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఈసారి 10,000 ఓట్ల మెజారిటీ తగ్గిపోతుంది. అంటే 7,892 అంటే ఆల్మోస్ట్ 10,000 ఓట్లుని వైసీపీ కోల్పోబోతోంది. మరి ఆమె నుంచి ఉంటారా, అభ్యర్థిని మారుస్తారా, జగన్మోహన్ రెడ్డి గారి చర్చలో ఏ మ్యాజిక్ అని చేస్తారు ఆయన. రేపు పొద్దున్న తెలుగుదేశం జాబితా ప్రకటించిన తర్వాత ఇప్పటి వరకు ప్రకటించిన 7 జాబితాల నుంచి అభ్యర్థుల పేర్లు గల్లంతైతే చాలా చిత్రాలు విచిత్రాలు మనం చూడాల్సి ఉంటుంది. అంటే తెలుగుదేశం జనసేన కూటమికి మైండ్ బ్లో అయ్యే విధంగా ఆయన మళ్ళీ మార్పులు చేర్పులు చేయబోతున్నారు. అది ఓవరాల్గా. సో నెక్స్ట్ సెగ్మెంట్లోకి వెళ్దాం. రైట్. శ్రీకాకుళం జిల్లాలో పలాస నియోజకవర్గం చూసినట్లయితే 2019లో ఎవరు ఎంత మెజారిటీతో గెలిచారు, 2024లో ఏ పార్టీ ఎంత మెజారిటీతో గెలవబోతోంది అన్నది ఇప్పుడు చూద్దాం. చెప్పండి. డాక్టర్ సిదిరి అప్పలరాజు గారు, ఆయన వైసీపీ నుంచి గెలిచారు, మంత్రిగా కూడా చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ 16,247 గుడ్ మెజారిటీ. బట్ ఎంత డ్రాస్టిక్గా ఆయన గ్రాఫ్ పడిపోయిందనే దానికి ఉదాహరణ ఏంటంటే ఈ జనసేన టీడీపీ అభ్యర్థి 612 ఓట్ల మెజారిటీ తోటి గెలవబోతున్నారు. నెంబర్ తక్కువే కావచ్చు, ఇందాక 300 వచ్చింది ఒక సెగ్మెంట్, ఇప్పుడు కూడా 600 తక్కువే కావచ్చు, కానీ ఎంత వ్యతిరేకత ఉంది వైఎస్ఆర్సీపీ మీద అనే దానికి ఇది ఇండికేషన్. సిదిరి అప్పలరాజుని అక్కడే నుంచోబెడుతున్నారా, మారుస్తారా చూడాలి మరి. ఎందుకంటే ఖచ్చితంగా ఇంత మెజారిటీతో అవతల పక్షం అభ్యర్థి గెలుస్తారు అనే ఒక ఇండికేషన్ వచ్చిన తర్వాత అభ్యర్థుల మార్పు అనేది జగన్మోహన్ రెడ్డి గారి చాయిస్, ఆయన మార్చొచ్చు కూడా. రైట్. మరి నెక్స్ట్ సెగ్మెంట్ చూద్దాం. రైట్ వాసుదేవన్, శ్రీకాకుళం జిల్లాలో పాతపట్నం నియోజకవర్గం చూసినట్లయితే 2019లో ఏ పార్టీ ఎంత మెజారిటీతో గెలిచింది, లేకపోతే 2024లో ఏ కూటమి గెలవబోతోంది ఎంత మెజారిటీతో అన్నది ఇప్పుడు చూద్దాం. రెడ్డి శాంతి గారు, ఆవిడ వైసీపీ నుంచి గెలిచారు, 15,551 మంచి మెజారిటీ. టీడీపీ కోటలో ఆ కోటని బదాబదలు చేస్తూ వైసీపీ శ్రీకాకుళం జిల్లా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ఇంపాక్ట్ తీరామోసి ఇప్పటికి వచ్చేప్పటికి ఈ తెలుగుదేశం జనసేన కూటమి లేదా జనసేన తెలుగుదేశం కూటమి 729 ఓట్ల తేడాతోటి అక్కడ గెలవబోతున్నారు. ఎంత అండి? 14,500 మెజారిటీని ఓట్లని వైసీపీ కోల్పోతుందంటే జనసేన టీడీపీ ఇంపాక్ట్ ఎక్కువ ఉందా, లేకపోతే వీళ్ళ వైఫల్యాలు ఎక్కువ ఉన్నాయా, వీళ్ళ మీద వ్యతిరేకత ఎక్కువ ఉన్నదా అనేది మనకు అర్థమైంది.
ఏ పార్టీ అయినా 10,000 నుంచి 14,000 ఓట్లు 15,000 ఓట్లు కోల్పోతుందంటే ఇంతకన్నా తీర్పు గురించి ప్రత్యేకంగా మాడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ సెగ్మెంట్లోకి వెళ్దాం. రైట్ వాసుదేవన్, శ్రీకాకుళం జిల్లాలో రాజా నియోజకవర్గం చూసుకున్నట్లయితే 2019లో కంబాల జోగులు వైసీపీ నుంచి 16,848 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మరి ఇప్పుడు 2024లో ఏ కూటమి లేకపోతే ఏ పర్సన్ ఎంత మెజారిటీతో గెలవబోతున్నారు అనేది ఇప్పుడు చూద్దాం. చెప్పండి. చావు తప్పి కన్ను లొట్టపోవటం అంటే అనేది ఇక్కడ కనిపిస్తుంది. 162 ఓట్ల మెజారిటీ తోటి మరి జోగులు గారే నుంచి ఉంటారు, లేకపోతే ఇంకొక రాములు గారి నుంచి ఉంటారు తెలియదు, కానీ వైసీపీయే గెలుస్తుంది ఇక్కడ. బట్ నెంబర్ వచ్చేప్పటికి 162. సో 16,000 ఎక్కడ పోయింది అంటే మీరు ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న శ్రీకాకుళం జిల్లా సెగ్మెంట్లో వైసీపీ కోల్పోతున్న ఓట్లు 10,000 నుంచి 15,000 నియోజకవర్గానికి. చూడండి, అంటే 9వ-10వ సెగ్మెంట్స్ కనుక చూస్తే 1,00,000 ఓట్లు వైసీపీ శ్రీకాకుళం జిల్లా నుంచి పోగొట్టుకుంటుంది. ఇది అసెంబ్లీ సెగ్మెంట్స్. పార్లమెంట్కి వచ్చేప్పటికి అది మళ్ళీ మనం మాట్లాడుకున్నప్పుడు చెప్దాం.